కోయట్ వాళ్ళ ఇంట్లో డ్రెస్సింగ్ రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఓన్లీ బట్టలు పెట్టుకునే దానికి సంబంధించిందే ఒక రూమ్ అనమాట. అంటే మగవాళ్ళకి సంబంధించిండే బట్టలన్నీ ఒక ర్యాక్‌లో, ఆడోళ్ళకి సంబంధించిన బట్టలన్నీ ఒక ర్యాక్‌లో, సెంటు బాటలన్నీ ఒక ర్యాక్‌లో, అంటే ఒక్కొక్క ర్యాక్‌లో ఒక్కొక్క ఐటెమ్స్ అన్నీ పెట్టుకుంటారనమాట. అంటే ఎదురుగా కనపడేది బెడ్‌రూము. అక్కడ బెడ్ ఏసుకుంటారు. ఈ రూమ్ వచ్చేసి ఓన్లీ బట్టలు, బంగారం సంబంధించినది, మేకప్ కిట్లు అవన్నీ పెట్టుకునేదానికి, రెడీ అయ్యేదానికి ఒక రూమ్ అనమాట. ఇది డ్రెస్సింగ్ టేబులు. ఈ రూమ్‌లోనే మొత్తం ఏ టు జెడ్ ఐటెమ్స్ అన్నీ పెట్టుకుంటారనమాట. దీని పక్కనే బాత్రూమ్ ఉంటుంది. ఇది ఇంగా రెడీ అవ్వలేదు ఫ్రెండ్స్. ఒక్కోటి ఫిట్ చేస్తున్నారనమాట. టబ్ అవన్నీ పెట్టలేదు. నేనిక్కడ వర్క్ అంతా అయిపోయింది. ఈ జంజీరాకి పైన గ్లాస్ పెట్టేదానికి నేనొచ్చాననమాట. గ్లాస్ ఎత్తుకొని పోయి రెడీ చేపించుకొనొచ్చి పెట్టాలి. ఈ డ్రెస్సింగ్ రూమ్‌లో ఓన్లీ మొగుడు, పెళ్ళాలుంటే ఇద్దరికి సంబంధించిన వస్తువులే పెట్టుకుంటారనమాట. చిన్న పిల్లలవనేది రూమ్ వాళ్ళకి సెపరేట్‌గా ఉంటుంది. ఇది ఓన్లీ మొగుడు, పెళ్ళాలకే ఫ్రెండ్స్ ఈ రూము. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.